హే, ఎప్పుడైనా 8 వాసవులు గురించి విన్నారా? వాసవులంటే ప్రకృతికి సంబంధించిన గాడ్స్. ఒకరోజు 8 వాసవులు వాళ్ళ వైఫ్స్తో భూమికి వచ్చినప్పుడు ప్రభాసవాసు వైఫ్ కి వశిష్ఠ మహర్షి గారి డివైన్ కౌ కామధేను చూసి ఇష్టపడుతుంది. ఆ 8 వాసవులు కలిసి దాన్ని దొంగతనం చేద్దామని అనుకున్నారు. అది చూసిన వశిష్ఠ మహర్షి కోపంలో శాపమిచ్చాడు, భూమి మీద మనుషుల్లా పుట్టాలి అని. ఆ వాసవులు గంగదేవికి అడిగారు, దేవి, మా హ్యూమన్ లైఫ్ త్వరగా ఎండవ్వాలి అని. అందుకే గంగదేవి 7 పిల్లల్ని నదిలో వదిలేసింది. కాని ప్రభాసవాసు మెయిన్ రెస్పాన్సిబుల్ అని, తనకి ఫుల్ హ్యూమన్ లైఫ్ అవ్వాలి అని గంగదేవి డిసైడ్ చేసింది. అప్పుడే శాంతను ఆపాడు. అలా 8వ బేబీ దేవవ్రతుడు జన్మిస్తాడు. ఇలా 7 వాసవులకి ఫ్రీడమ్ ఇస్తూ 8వ బేబీ దేవవ్రతుడు తర్వాత మహాభారతంలో భీష్ముడుగా ప్రసిద్ధి పొందాడు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం భీష్మ తన లైఫ్లో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని.